అనుమతి లేని స్కూల్లో అడ్మిషన్లు ఇస్తున్నారనే సమాచారంతో విద్యార్థులను తమ ఇళ్లకు పంపిన విద్యాశాఖ అధికారులు అనుమతి లేకుండా ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నటువంటి నిర్వాహకులపై చర్యలు చేపట్టాలని ఏబీవీపీ సంఘాల ఆందోళనకు దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్ నగర్లో ఐడల్ పబ్లిక్ స్కూల్ షిఫ్ట్ చేయకుండానే పాఠశాల నిర్వహించడం పట్ల ఏబీవీపీ విద్యార్థి సంఘాలు విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు. గతంలో లక్ష్య ఇంటర్నేషనల్ పేరుతో స్కూల్ ప్రారంభించగా స్కూల్కు అనుమతి లేకపోవడంతో విద్యాశాఖ అధికారులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. విద్యాశాఖ అధికారుల చర్యలతోటి మరో ఐడల్ స్కూల్ పేరుతో స్కూల్ ప్రారంభించి విద్యార్థులకు అడ్మిషన్లు అందజేశారు. కానీ మరో చోట ఉన్న స్కూల్ షిఫ్ట్ జరగకముందే మరో ఇంకో చోట పేరు పెట్టడంపై ఏబీవీపీ విద్యార్థి సంఘాలు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగి అడ్మిషన్లు తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించి పాఠశాల నడుపుతున్న విద్యార్థులను తమ ఇండ్లకు పంపించి వేశారు. అయితే షిఫ్ట్ జరగకముందే పేరు మార్చడం, విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం పట్ల నిర్వాహకులను హెచ్చరిస్తూ రేపు సీజ్ చేస్తామని తెలిపారు. ఘటనా స్థలానికి పెద్దపల్లి పోలీసులు చేరుకుని ఆందోళన జరగకుండా చర్యలు చేపట్టారు. ఒక్కొక్క స్కూల్లో ఒక వాటర్ ఫెసిలిటీ లేదు, మంచి ఒక బస్సు లేదు, ఒక షెడ్ డబ్బుల ఫ్యాన్ లేదు. ఇంత మంచి ఫెసిలిటీ ఇచ్చిన తర్వాత ఆ స్కూల్ మంచి లేదంటే ఎట్లా? జరుగుతుంది. ఈ లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ఏంటంటే పెద్దపల్లిలో పర్మిషన్ లేదు, ఎలాంటి అనుమతులు లేకుండా అడ్మిషన్లు వేయడం జరుగుతుంది. దీన్ని ఏబీపీ తరఫున డిఓ గారికి, ఎంఓ గారికి పర్మాల వినతి పత్రాలు కావచ్చు, కంప్లైంట్ కావచ్చు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఈ డిఓ గారు వీరికి నోటీస్ ఇస్తే వీరు ఇంకో స్కూల్ పేరు మీద ఐడల్ హై స్కూల్ పేరు మీద ఐడల్ బండారికుంటలో ఉంటే ఆ ఐడల్ స్కూల్ పేరు మీద మళ్ళీ తీసుకురావడం జరిగింది. దానికి కూడా షిఫ్టింగ్ పర్మిషన్ లేదు. ఆ షిఫ్టింగ్ పర్మిషన్ లేకుండా ఆ స్కూల్ పేరు మీద అడ్మిషన్లు వేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడాలని ఈ లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, ఐడల్ హై స్కూల్ కావచ్చు, యజమానులు ఏం చేస్తారంటే నాకైతే డబ్బులు రావాలి అంటే విద్యాలయాలు ఎట్లున్నాయంటే విద్యాలయాలు సరస్వతి దేవాలయాలు ఉంటాయి, కానీ విద్య వ్యాపారం చేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి జెన్యున్ లాగా రక్తాన్ని పెడుతూ లక్షలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఐడియల్ పాఠశాల ఇక్కడ నిర్వహించబడుతుంది. ఇది అనుమతులు లేకుండా నిర్వహించబడుతుందని విద్యార్థి సంఘాలు జిల్లా విద్యాధికారికి, మండల విద్యాధికారికి కంప్లైంట్ చేయడంతో మరి దాన్ని విచారణ చేపట్టి సరైన విధమైన దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఎంఈఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ పాఠశాలకు రావడం జరిగింది. మరి ఇక్కడ వాస్తవంగా కూడా ఐడియల్ పాఠశాలకు సంబంధించినటువంటి అది పూర్తిగా ఫారెన్ స్టేట్లో ఉన్నాయి. ఆ ఫారెన్ స్టేట్లో ఉన్నటువంటి ఐడియల్ పాఠశాలను మరి ఈ మేనేజ్మెంట్ ఉన్నారో ఇక్కడ ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ పాఠశాలను మరి మేము వాళ్ళకు చెప్పడం జరిగింది. ఈరోజు నోటీసు కూడా ఇస్తున్నాం. ఈ నోటీస్ అనుసారంగా ఎక్కడైతే ఐడియల్ పాఠశాలకు ఎక్కడైతే అనుమతి ఉందో ఆ అనుమతి ఉన్న వద్దనే ఐడియల్ పాఠశాలను నిర్వహించాలి.